వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. విశాఖపట్నంలోని రిషికొండపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించిన భారీ భవన సముదాయానికి కొత్త వినియోగం కల్పించే దిశగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు దీన్ని 450 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ భవనాలు 2 ఏళ్లకు పైగా ఇవి ఖాళీగానే ఉన్నాయి. అటు ప్రభుత్వానికి ఏమీ ఒరగలేదు, అంటే ఆదాయం ఏమీ రాలేదు. దానికి పోను పైపెచ్చు వాటి నిర్వహణకి నెలకి దాదాపు 25 లక్షల ఖర్చు అవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా మన జగనన్న దయ. మరి ఈ నేపథ్యంలో రిషికొండ ప్యాలెస్ను ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థలకు దీర్ఘకాలిక లీజులకి ఇవ్వాలని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న టాపిక్కే. మరి ఈ మేరకు దేశీయ అంతర్జాతీయ స్థాయి హోటల్ చైన్లు, హాస్పిటాలిటీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. అంటే నెల 10వ తేదీలోపుగా ఆసక్తి గల సంస్థలు ఏమైనా సరే వాళ్ళ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలి. మరి భవనాలతో పాటు వాటికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడం ఈ టెండర్లో ప్రక్రియమైన ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇవన్నీ ఓకే అయ్యి దీని తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ బాగానే ఉండి ఓకే అనుకుంటే వాళ్ళకి ఓకే చేస్తారు. అయితే అవసరమైన మేరకు పర్యావరణ నిబంధనలకు లోబడి అదనపు నిర్మాణాలు చేపట్టేందుకు కూడా అనుమతిస్తున్నట్లు తెలిపింది. మరి రిషికొండ భవనాల నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచే ఇవి రాజకీయంగా వివాదాస్పదంగా మారాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత నివాసం కోసమే ఈ భవనాలను నిర్మించారని అందరూ చెప్తారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ భవనాల భవిష్యత్తుపై చాలా చర్చలే జరిగాయి. పర్యాటక కేంద్రంగా దీన్ని మార్చుకోవాలా, లేకపోతే ప్రభుత్వ అండర్లోనే ఉంచి ప్రభుత్వ అతిథి గృహంగా ఉపయోగించాలా, లేకపోతే ఇవన్నీ కాదు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే మనకు ఆదాయం వస్తుందా, ఎన్ని అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించి పలు ప్రతిపాదనలు కూడా తీసుకుంది. మరి ప్రస్తుతం ఉన్న నిర్మాణాలను యథాతథంగా హోటల్గా నిర్వహించడం అంటే అంత సులభం కాదు. అంతర్గత నిర్మాణంలో మార్పులు రావాలి. అదనపు వసతులు, వినియోగ కేంద్రాలు, సమావేశ మందిరాలు, ఎన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలి. అందుకే ఖాళీ స్థలంలో అవసరమైన కొత్త నిర్మాణాలకి కూడా అవకాశం కల్పించాలనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే ఎలాంటి నిర్మాణమైనా సరే పర్యావరణ నిబంధనలు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. అయితే ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నాయని కూడా ప్రభుత్వం చెప్తోంది. విశాఖ సముద్ర తీర అందాలు, రిషికొండ ప్రాంతం పర్యాటక ప్రాధాన్యం, అంతర్జాతీయ ప్రమాణాల రిసార్ట్గా అభివృద్ధి చేసే అవకాశాలు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి స్పందన వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి లీజు ద్వారా ప్రభుత్వానికి కూడా స్థిరమైన ఆదాయం వస్తుంది. వాటితో పాటు విశాఖ పర్యాటక రంగానికి కూడా ఊపొస్తుందని దీని ద్వారా భావిస్తున్నారు. మరి ఇప్పటికే నిరుపయోగంగా మారిన ఈ భవనాలు మరింత కాలం ఖాళీగా ఉంచితే మాత్రం ప్రభుత్వానికి ఆర్థిక భారమే. అందుకే లాస్ట్ వాటిని వాణిజ్యపరంగా వినియోగించి ఆదాయం ఆర్జించడమే ఉత్తమ మార్గం అని మాత్రం కూటమి చెప్తోంది. మరి బెడ్ల ప్రక్రియ విజయవంతమైన ప్రముఖ సంస్థలు కనుక ముందుకొస్తే ఈ రాజకీయ వివాదాలకు కేంద్రంగా నిలిచిన రిషికొండ ప్యాలెస్ త్వరలోనే విలాసవంతమైన పర్యాటక కేంద్రంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఇది విశాఖ పర్యాటక అభివృద్ధికి కొత్త అధ్యయనానికి నాంది కావచ్చని కూడా అంటున్నారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.